అంటే వాళ్ళ యొక్క స్థితి ఎలాగుంది, ఆ గల్లియా వాళ్ళ స్థితి చీకట్లో కూర్చొని ఉన్నారు. అంటే వాళ్ళకి జీవితంలో వెలుగున్నది లేదు. మన ఈ లోకమునకు వెలుగై ఉన్నవారు ఎవరండి? మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారే ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. అంటే ఆ దేవుణ్ణి ఎరగని ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఆయన అక్కడ నివసించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా గల్లియా ప్రాంతం అంతా కూడా వెలుగుతో నింపబడిందటండి. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు దేవుడి తెలుసుకొని కూడా మనం ఏంటంటే ఏదో ఒక సందర్భాన ఈ లోకాశల వలనో లేకపోతే శరీరాశ, నేత్రాశ వీటి వల్ల ఏం చేస్తామంటే మనం కూడా దేవుడికి దూరం అయిపోయి జీవిస్తూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, మీరు మరణ ప్రదేశంలో ఉన్నా సరే నా యొక్క వెలుగు మీ మీద ఉదయింపచేస్తానంటున్నాడు. చూడండి, వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారట? మరణ ప్రదేశంలో, మరణ వాయించల్లో కూర్చొని ఉన్నారని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. వాళ్ళ మీద వెలుగు ఉదయించిందట. అవును, ఈరోజు దేవాది దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారా? ఆత్మీయంగా మీరు అస్సలు లెగలేని పరిస్థితిలో ఉన్నారా? ఎవరైనా చెయ్యందిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నారా? నాకు కూడా ఒక